1972 డిసెంబర్ 7న విడుదలై శతదినోత్సవం జరుపుకున్న చిత్రం బాలభారతము. పౌరాణిక బ్రహ్మ కమలాకర కామేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకి సాలూరి రాజేశ్వరరావు స్వరాలు సమకూర్చారు. మహానటుడు ఎస్వి రంగారావు, కాంతారావు, అంజలిదేవి, చంద్రకళ, ధూళిపాల, మిక్కిలినేని, ఎస్ వరలక్ష్మి, హర్నాథ్, ఎం బాలయ్య, రాజనాల, రావు గోపాలరావు, శివకుమార్, కైకాల సత్యనారాయణ, నాగయ్య, బేబీ శ్రీదేవి, మాస్టర్ ప్రభాకర్, మాస్టర్ విశ్వేశ్వరరావు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో బాలభారతం చిత్రం ఎక్కడెక్కడ విడుదలైంది, ఎక్కడెక్కడ శతదినోత్సవాలు జరుపుకుందో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా రిలీజ్ సెంటర్స్ డీటెయిల్స్లోకి వెళ్తే విజయవాడ శ్రీ లక్ష్మీ టాకీస్, గుంటూరు శ్రీ సరస్వతి పిక్చర్ ప్యాలెస్, విశాఖపట్నం ప్రభాత్ టాకీస్, రాజమండ్రి స్వామి టాకీస్, కాకినాడ వెంకటేశ్వర టాకీస్, నెల్లూరు న్యూ టాకీ పిక్చర్ ప్యాలెస్, తెనాలి శ్రీ సత్యనారాయణ టాకీస్, ఏలూరు శ్రీ గోపాలకృష్ణ టాకీస్, విజయనగరం ఎన్సిఎస్ థియేటర్, మచిలీపట్నం కృష్ణకిషోర్ టాకీస్, భీమవరం శ్రీ సత్యకృష్ణ ప్యాలెస్, గుడివాడ శరత్ టాకీస్, శ్రీకాకుళం శ్రీ శ్రీనివాస మహల్, అనకాపల్లి శ్రీ పరమేశ్వరి ప్యాలెస్, అమలాపురం శ్రీ వెంకటేశ్వర టాకీస్, తణుకు రాయల్ టాకీస్, తాడేపల్లిగూడెం రేలంగి చిత్ర మందిర్, చీరాల మోహన్ థియేటర్, తిరుపతి రామ్రాజ్ టాకీస్, కడప సాయిబాబా మూవీ ల్యాండ్, కర్నూలు విక్టరీ టాకీస్, అనంతపురం శ్రీ రఘువీర టాకీస్, బళ్ళారి రాయల్ పిక్చర్ ప్యాలెస్, హైదరాబాద్ దీపక్, సికింద్రాబాద్ అలంకార్, వరంగల్ శ్రీ లక్ష్మీ టాకీస్ మరియు ఖమ్మం మెట్టు శ్రీ సుందర్ టాకీస్. ఇప్పుడు 100 రోజుల కేంద్రాల వివరాలకు వెళ్తే డైరెక్ట్ సెంటర్ హైదరాబాద్ దీపక్, షిప్పింగ్ సెంటర్ విజయవాడ శ్రీనివాస మహల్.